హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో లాంచ్ చేసిన గృహజ్యోతి పథకం కింద సర్వే అయితే కొంతమందికి మాత్రమే పూర్తయిందండి. అలాగా కొంతమందికి మాత్రమే ఎందుకు సర్వే చేశారు, మిగతా వారికి మరి ఈ పథకం అందించాలంటే ఎలా, మాకు కూడా ఈ పథకం ఎలా రావాలి, ఎలా వస్తుందని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. జీరో కరెంటు బిల్లు వస్తుందని చెప్పారు కదా, అంటే మైనస్ వస్తుందని చెప్పారు కదా ఈ నెల నుంచి, మార్చి నెలలో. కానీ మాకు మాత్రం కొంత బిల్లు వచ్చిందండి, ఎందుకు ఏంటి మరి మేమేం చెయ్యాలి అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు. చాలామందికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి బిల్లులు ఎందుకు వచ్చినాయి అని. తెలంగాణలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదండి, అందుకని ఎలక్షన్ కోడ్ పడుతుందేమోనని ముందుగానే మనకి ఈ గృహజ్యోతి పథకం అయితే పైలట్ ప్రాజెక్టుగా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వారిలో కొంతమందిని మాత్రం సర్వే చేసి వారికి మాత్రం ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేశారండి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడగచ్చు మీరు చాలామంది. వారందరూ కూడా ప్రజాపాలనలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే కనుక మీరు పట్టణ ప్రాంతాల్లో ఉండే పని అయితే కనుక మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని, అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఏ పథకం అయితే మీరు లింక్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ పథకానికి మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి లింక్ చేయించుకోండి కంపల్సరీగా. ఇంకా రాని వాళ్ళు, పథకం రాలేదు అనుకున్న వాళ్ళైతే కనుక మున్సిపల్ ఆఫీస్లో లింక్ చేస్తారండి. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు కదా. పైలట్ ప్రాజెక్టుగా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారండి. మిగతా వారికి మాత్రం మీరే తప్పనిసరిగా వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకపోతే మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయలకి గ్యాస్ ఇస్తారు కదండి, అది కూడా మీరు కంపల్సరీగా పట్టణ వాసులైతే మాత్రం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే మీ ఊర్లో ఎంపీడీఓ ఆఫీసులు అయితే ఉంటాయండి, ఆ ఆఫీస్కి వెళ్ళి మీరైతే మీరు ఏ పథకానికి అయితే లింక్ చేయించుకోవాలనుకుంటున్నారు, ఏ పథకం కావాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే ఆ పథకానికి లింక్ అయితే చేస్తారండి. మీకు తర్వాత నెక్స్ట్ మీకు ఏ పథకం అయితే కావాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించింది లింక్ చేసి ఆ పథకానికి అమల్లో పెడతారండి మీకు. అదే అండి. ఇంకా మీకు చేయూత పెన్షన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ వారు చేయూత పెన్షన్స్ అని మార్చారు కదండి పేరు, ఆసరా పెన్షన్స్ది. ఆ పెన్షన్స్ ఏవైతే పెన్షన్ మీకు రావాలి అంటే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకొని ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పథకానికి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 6 పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు రావాలంటే కనుక మీరు రేషన్ కార్డు కాపాడుకోండి. రేషన్ కార్డు లేకపోతే కనుక మీకు ఏ పథకం కూడా రాదు. 6 గ్యారెంటీ పథకాల్లో మీరైతే రేషన్ కార్డు ఈకేవైసీ లాస్ట్ గడువు దగ్గరగా వస్తుందండి. ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్ అని చెప్పారు, కానీ మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నారు. ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి, రేషన్ కార్డు పోగొట్టుకోవద్దు. రేషన్ కార్డు లేక చాలామంది ఈ పథకాలు రావట్లేదని చాలామంది నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారండి. ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు దయచేసి రేషన్ కార్డు పోగొట్టుకోవద్దు, ఈ కేవైసీ కంప్లీట్ చేయించుకోండి. అసలుకే మనకి కొత్త పెన్షన్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు పోగొట్టుకోండి, ఈ కేవైసీ చేయించుకోండి. అసలే రేపు 11వ తారీఖు కూడా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కూడా స్టార్ట్ అవుతుందండి. అన్నిట్లో అతిపెద్ద పథకం అంటే ఇందిరమ్మ ఇళ్ళేనండి. త్వరలోనే ఇది 11వ తారీఖు లాంచ్ అయిపోతున్నారు. దయచేసి ఎవరు రేషన్ కార్డు పోగొట్టుకోవద్దు. రేషన్ కార్డు ఈకేవైసీ అందరూ కూడా కంప్లైంట్ చేయించుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే.